అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వచ్చేసాడే రసం ఏది? ఇదిగో. దొరకగుండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా వీరు కారు సంగతి ఏదో చూడు. అట్టాయి బాబు. రెండు లోపల. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్ళాం. పర్లేదండి. చెల్లాయి మీ దగ్గర ఉంటున్నట్టుగా? అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిరా. అలాగేనమ్మా. అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి. మామకు అలవాట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి ఆ అమ్మాయి గారు వచ్చేస్తారండి. 1 నిమిషం. అయ్యి బాబోయ్, ఈవిడ గారు కాదండి, బామ్మగారు, శేపర బామ్మగారు. కూర్చోండి ఆయన. ఈ 4 తిను. అబ్బే వద్దండి, రుచిగా ఉన్నాయి, తిన్నా ఆయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏమి వినయం, ఏమి చేత. ఈ కాలపు కుర్ర లక్షణాలు ఏవీలు. నీకు నచ్చాడే? అది కారం. లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త జ్వరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగొద్దని నాన్న. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. రాలేదా బాబు? బాగుంది, ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగొద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడు. అదే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపులు కొత్త, మా వాళ్ళు చూడమన్నారు, చూశాను అంతే. బావగారికి వెళ్ళి నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ అంత దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకోండి. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది, వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్లీ రిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట. రేపు పొద్దున కానీ రాడు. పోన్లేండి, రాత్రికి గుండు గాని. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు? ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పు నాన్న. ఏమన్నారే? అసలు ఆయన కలవడానికి వీలవలేదే. అందరి మధ్యలో కూర్చున్నాడు. ఎంత భయం వేసిందో. మరి చెప్పలేదా? చెప్పాం. నువ్వు మల్ల తోటలోకి రమ్మన్నావు చెప్పాం. వస్తానన్నారా? చాలా భయపడిపోయాడక్క. ఒట్టి పిరికి పండ. ఇప్పుడు కుదరదు, పళ్ళే ఉన్నాను, వెళ్ళిపోమన్నాడే. బాబు ఏమిటి? అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి. ఏమిటిది? ఏటో తెలియదండి. చలిమిడి ముత్త. చలిమిడి 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 చలిమిడి.
పంప మురిగింది. ఏమైంది అమ్మాయి? వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం, పూర్తి కాయే లాంఛనం, పున్నమి పూటే లంకణం, పూర్తి కాయే లాంఛనం, పున్నమి పూటే లంకణం, శ్రీవారి శోభనం, వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. వియాల వారితో ఈ రోజే ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళ ఊరు అచ్చి రాలేదని శోభను మద్రాసులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. నువ్వు సెలవు పెట్టు. ఆరోగ్యం జాగ్రత్త. రెండల్లుడు గారు, ఇలాంటి హోటల్ ఎందుకండి? మరేం లేదు, మా ఊరు అచ్చి రాలేదని ఈ ఊళ్ళో ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంటుందని రండి. పోనీ ఇంకో హోటల్కి ఎక్కడికైనా పెడతాం. ఇంకో చోటుకి ఎందుకండి? ఇది మన తెలుగు వాళ్ళ హోటల్. రండి. పదరా, రండి బాబు. రండి, లిఫ్ట్లో వెళ్దాం. వద్దండి, మెట్ల మీద నుంచి వెళ్దాం. ఈ రూమ్ 101. 101. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ యూర్ ఫ్రెండ్ సార్? ఫ్రెండ్ అంటాడేమిటి? అదే, నేను మా ఫ్రెండ్ పొరవాడ ఇక్కడ వచ్చాం అనమాట. అది ఇంకా గుర్తుంది వాడికి. వెళ్ళి పని చూసుకోబా. రండి. ఏర్పాటు దూరమంటే మీరు ఇక్కడ కూర్చున్నారేమిటి? చదివేస్తుంది బాబు. వేస్తుంది మరి, ఎయిర్ కండిషన్ లేదు కదా. లేవండి. ఈ హోమాలు ఇక్కడ చేస్తే బాగుండదు. హోటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడానండి. అన్ని శాస్త్రోక్తంగా జరిగి తీరాల్సిందే. ఏమంటారు బాబు గారు? రామలకు లాంటి మాట అన్నారు. ఆలస్యం జరిగి కానివ్వండి బాబు. నీవే స్నానం చేస్తున్నారా? నీవే తీసుకోండి. దానికే పదండి. దుష్టవంతులు మీరు ఇక్కడ దొరికాను. వెళ్ళుడు పొండి పొండి. గో గో. ఏమైనా ఈ పిల్ల బాబు, ఈ చెట్టు పారిజాతం? సరే, నన్ను అడిగారు. నాకు సరిగ్గా కనపడతావమ్మా. బాబు, దారిటు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ప్రత్యక్ష తీసుకొచ్చాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటిలో నన్ను బిల్లు కట్టమన్నారు. ఇప్పుడు నేను ఎవరిని వేయాలి? నన్ను మాత్రం కాదు నాయన, వేసింది చాలు. నీకు చేతులు దొరకబడతాయి, అది సహజం. ఓపిక ఉంటే హోటల్ వాళ్ళని వేయి. మరి ఉసుకోలేపండి. ఉసుకో. శ్రీవారి శోభనం.